హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఎక్కడ చూసినా రకరకాల వినాయకులను అయితే చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క ప్రత్యేకంగా ఈసారి తయారు చేశారు. ఈ ఏరియాలో మాత్రం ఆయన పేరు మీదే గణేశుడు అనే పేరుతో మొత్తం ఫుల్ పాపులర్ అయిపోతుంది. సిద్దిక్ గణేష్ అని అంటున్నారు. అసలు సిద్దిక్ ఎవరు ఏంటి అనేది మీ మాటల్లో తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు మీ పేరు మీదే సిద్దిక్, రామ్నగర్ అనగానే సిద్దిక్ గణేష్ అని అంటున్నారు. మీ అసోసియేషన్ పేరు కూడా మార్చేసారు. సో మీ అసోసియేషన్ ఏంటి, మీరు ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు ఏంటి? మా అసోసియేషన్ పేరు ఏమో శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్. 20 years నుంచి పెడుతున్నాం. ఓకే, కానీ ఎప్పుడు చూసినా సిద్దిక్ అన్న గణేష్ అని పేరు మారిపోతుంది. సో ఏంటి? అట్లా ఏం లేదు, ఇంటికాడ పెడతాం కదా, ఇక నా పేరు ముందు నుంచే సిద్దికన్న గల్లీ అట్లా అని చెప్తుంటారు కాబట్టి ఇక గణేష్ని కూడా ఇంటి పక్కకే పెడతామని చెప్పి ఇక నా పేరుతోనే అట్లా పిలుస్తారు. దీనికి అసోసియేషన్ పేరు ఉంది. ఓకే, సో అంటే మీరు పెట్టడం, అందరితో కలిసి ఉండడం ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా క్లోజ్గా ఉంటామని చెప్పి ఇక పెట్టడం, గణేషుని మా కలిసి రావడం, అట్లనే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో ఎన్ఆర్ఐ అని విన్నాము, అది స్టోరీ ఏంటండి మరి? అంటే 2 years అప్పుడు పోయిండే కానీ ఇప్పుడు వచ్చేసిన మొత్తం ఇక్కడనే సెటిల్ అవుదామని, అక్కడ పరిస్థితులు వాళ్ళే అని చెప్పి ఇక్కడనే ఉండి ఇక్కడనే చేస్తాం. ఈసారి స్వామివారిని ఏ రూపంలో అలంకరించారు? ఏమైనా డిఫరెంట్గా తీసుకొచ్చారా స్వామివారి? అంటే ఇప్పుడు ఈసారి గణేషుడిని బొజ్జ గణేషుడు సోఫా స్టైల్లో కూర్చొని కళ్ళు బ్లింకింగ్ ఐస్ ఉన్నాయి. మా కాళేశ్వర్ శివుడు వచ్చాడు. ఓకే, సో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సో బేసిక్గా ఎవ్రీ టైం లాగా మేము ఏదో ఒక స్పెషల్ పెడుతుంటాము. ఈసారి మీకు తెలిసినట్టుగా 786 kg లడ్డు కూడా పెట్టాం. అన్న వాళ్ళు అంతా కష్టపడేసి, సో చిన్న ఉన్నప్పటి నుంచి మేము అన్న వాళ్ళని చూసి వస్తూ ఉంటాం అనమాట. సో అట్లనే అంతా స్మూత్గా జరుగుతుంది. ఇంకో 1-2 daysలో నిమజ్జనం కూడా అయిపోతుంది. సో అంతా బాగా జరగాలని దేవుని కొట్టుకుంటున్నాం అంతే. ఓకే, నిమజ్జనానికి ఏర్పాట్లు అంటే ఆగమనానికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. తీసేటప్పుడు కూడా అమ్మవారిని ఒడికి చేర్చడానికి ఆ వినాయకుడిని ఎంతో ఆర్భాటంగా తీసుకెళ్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు? మీ వినాయకుడిని చూడడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు కదా, సో జాగ్రత్తలు ఎటువంటివి తీసుకుంటున్నారు? ఇంకా నాకు తెలిసినంత వరకు మేము అంతా చేసేది పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరికి ఏమాత్రం ప్రాబ్లం కాకుండా అంత స్మూత్గా వెళ్ళేసి దేవుడిని అంతా చూసుకొని వెళ్తాం. మిగిలిన అరేంజ్మెంట్స్ మీకు అన్న కరెక్ట్గా చెప్పగలుగుతారు మీరు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు తీసేటప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే బాగానే ఉంటాయి. బాంబే నుంచి కానీ, కేరళ నుంచి, విజయవాడ నుంచి అందరు కళాకారులు వస్తారు. భారీ ఎత్తుగానే ఉంటుంది. ఓకే, అంటే ఈ 9 రోజులు ఆ స్వామివారిని పూజ చేసి ఫుల్ జోష్తో పంపిస్తారు. స్టార్టింగ్ డే, ఆగమన్ డే రోజు నుండి వెళ్ళే రోజు వరకు మీరు పూర్తి ఏర్పాట్లు చూసుకుంటున్నారు కదా, వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు ఇస్తున్నారు? సౌకర్యాలు, పోలీస్ ప్రొటెక్షన్ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఉంటారు ఉండి వాళ్ళకి ఎలాంటిది ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నారు. అంటే ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఏది ప్రాబ్లం లేకుండా ఇన్ని ఇయర్స్ నుండి కంటిన్యూస్గా మీరు వినాయకుని పెట్టడం, ఎంతోమంది భక్తులు మీ గురించి ఈసారి ఏ ఏర్పాట్లు చేశారు, ఏంటి కొత్తదనం అని ఎవ్రీ ఇయర్ బోర్ కొట్టకుండా గణేష్ని చూడడానికి అతి ఉత్సాహంగా చూస్తున్నారు కదా. సో లడ్డు కూడా ఈసారి కొత్తగా, అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వెరైటీ అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ డిఫరెంట్గా ఇయర్, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏమేమి తీసుకొచ్చారు? లాస్ట్ ఇయర్ లడ్డు వచ్చేసి 555, ఈసారి 786 kg లడ్డు. అంటే సరిపోతలే లడ్డు, ఎవరికి ఎంత పెట్టినా సరిపోతలే. చాలా క్రౌడ్ వచ్చి లడ్డు అందరు తీసుకుపోతారు. ఇప్పుడు వేలం వేస్తే ఏంటంటే తీసుకున్నాడు వాళ్ళ ఇంటింటికి వంచుకుంటాడు. అదే ఇప్పుడు మనం అందరికి వంచినాం అనుకో, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి వెళ్తుంది అన్నట్టు ఆ కాన్సెప్ట్తో లడ్డు పెంచాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకెంత ఫేమస్గా వెళ్ళబోతుంది లడ్డువా, లేకపోతే గణేష్ని ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా? ఏమైనా థీమ్ బేస్డ్గా వెళ్దాం అనుకుంటున్నారా? ఇక లడ్డే పెరుగుతుంది, ఇంకా పెంచుతాం 999 దాకా అంతే. తగ్గేదేలే అంటున్నారు. సో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడదాము. సార్ మీరు కూడా చెప్పండి, అంటే అన్నతో వర్క్ చేయడం కానీ, అన్న కలిసి మెలిసి అందరు కలిసి చేస్తుంటారు కదా, ఎటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు రాలేదా? మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో రామ్నగర్ మొత్తం అన్నకి ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే రామ్నగర్ ప్రజలు కానీ, అసలు పొలిటికల్ కానీ, అసలు ఏ డిపార్ట్మెంట్ సార్ అన్నకి మంచి సపోర్ట్ ఉంటారు అనమాట. ఇక్కడ దాదాపు ఒక ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 3 వరకు క్రౌడ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు లడ్డు అనేది అందరి భక్తులకే వంచుతాము ఎవ్రీ ఇయర్. ఓకే అన్న, ఇప్పుడు సిద్దిక్ గారు మీరు చెప్పండి, ఈసారి హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ హైట్ ఎంత తీసుకొచ్చారు? లాస్ట్ టైం 23 ఏమో తెచ్చినాం, ఈసారి 25 feet ఇక్కడ.
గణేషుని ఎక్కడ తయారు చేపిస్తారు? మీకు స్పెషల్గా గణేషుడు బ్లింక్ అవ్వాలి, కొత్త వెరైటీ తీసుకురావాలి కాబట్టి ఎక్కడి నుండి తీసుకొస్తారు? ధూల్పేటలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుడు ఉంటాడు, ఆయననే చేసిస్తాడు. ఎవ్రీ ఇయర్ ఒక 3 months ముందు మమ్మల్ని పిలిచి చూపిస్తాడు, ఇట్లా చేస్తున్నాం ఇది అంటే సరే అని చెప్పి మీరే డిజైన్ చేస్తారు ఇక మొత్తం? వాళ్ళే చేస్తారు, ఇక మనకు చూపిస్తే ఇక ఆన్నించే తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎటువంటి గణేషునికి ప్లాన్ చేస్తున్నారు? అండ్ లడ్డు మీరు ప్రత్యేకంగా చెప్పారు, ఇప్పుడు 786 లడ్డు మొత్తానికి భక్తులకు పంచబోతున్నారు కాబట్టి నెక్స్ట్ లడ్డు ఎక్కడ తయారు చేపిస్తారు? ఎవ్రీ టైం అంబర్పేట నుంచి వస్తుండే, ఈసారి నుంచి బాలాజీ స్వీట్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా బాలాజీ స్వీట్ హౌస్ నుంచి. ఎవరైనా భక్తులు వచ్చి గణేషుడి కంటే ఎక్కువ మీతో సెల్ఫీలు దిగడం, అన్న చూపి అన్న మీతో ఫొటోస్ దిగి వైరల్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా సిద్దిక్ గణేష్ అనే వినిపిస్తుంది. మేమందరం ఒక్కటే అనే యూనిటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. సో దానికి చాలా గ్రేట్. ఎందుకంటే ఎక్కడ వినము అలాంటిది ఇక్కడ కొత్తగా వినడం, అండ్ మీరు అందరు కలిసి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ గురించి హై ఎక్స్పెక్టేషన్స్ భక్తుల్లో ఉన్నాయి. సో అవన్నీ మీరు స్వామివారి దయ వల్ల ఇంకెక్కువగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేద్దాం, పక్కా చేద్దాం. దానికన్నా ఇంకా ఈసారి కన్నా ఇంకో 10 రెట్లు ఎక్కువనే. సో చూసారు కదా, ఈసారి మనకి ఆ వినాయకుడు అయితే ఐస్ బ్లింక్స్తో అండ్ 786 వెయిట్తో మనకి లడ్డు అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ని అయితే ఇస్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం.